ని ఆరాధన చేయటానికి మనం అందరం చేరి వచ్చి ఉండగా కొన్ని తలంపులను మనం తలంచి ఆయనను ఆరాధన చేయనట్లు లేఖనంలో నుంచి కొన్ని మాటలను మనం చదువుకుందామండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ప్రియులారా, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుక్కుని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. అదేవిధంగా ప్రియులారా, హగ్గై గ్రంథం 2వ అధ్యాయము హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా నేను చదువుతూ ఉన్నాను. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకుని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధముగు భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగున అని యాజకుని అడుగగా వారు కాదనిరి. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుకుందాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. చివరిగా 45వ కీర్తనలో ఉన్న ఒక వచనాన్ని చదువుకుని ముందుకు వెళదాం. ప్రియులారా, నలభై 45వ కీర్తనలో 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నీ వస్త్రమెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగిపట్టి వాసనే, దంతముతో కట్టిన నగరుల్లో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. ప్రియులారా, మొదటిగా మనం చదువుకున్నట్లు నిర్గమాకాండంలోకి వెళ్ళి చూసినట్లయితే అక్కడ దేవుడు మన పూర్వీకులైన మన ముందు ఆయనను ఘనముగా హెచ్చించిన ఇశ్రాయేళ్ల ఆరాధనలో కొన్ని విషయాలని గుర్తు చేస్తూ ఉండగా అవి మనం కూడా గుర్తు చేసుకుందాం. అక్కడ చదివిన ఆ వచనంలో వారిని దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే నడుము కట్టుకుని అన్న మాటతో వాళ్ళని చెప్తూ ఉన్నాడు. అలా వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వారు శ్రేష్టంగా మనకంటే ముందుగా ఆ ప్రియ ప్రభువుని ఆరాధించి ఉన్న ఆ జనాంగాన్ని ఉదయవేళలో మనం గుర్తు చేసుకున్నట్లయితే దేవుణ్ణి వాళ్ళు ఆరాధించే ప్రతిసారి నడుం కొట్టుకోవాల్సిందే. దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే వారి సిద్ధపాటుగా చూడగలం. ఈ ఉదయవేళలో ఆ ప్రియ రక్షకుణ్ణి మనం ఆరాధన చేయటానికి చేరి వచ్చి ఉండగా మనం కూడా సిద్ధపాటు కలిగి వచ్చి ఉంటాం, రావాల్సిందే అని దేవుడు ఖండితంగా చెప్తూ ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే చెప్పులు తొడుక్కుని, అంటే మనం ప్రయాణం చేసే ప్రయాణంలో లేదా ఇశ్రాయేలు ప్రయాణం చేసిన ప్రయాణంలో కొన్ని ముండ్ల తొప్పలు, రాళ్ళు, రప్పలు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వారిని జాగ్రత్త పరుస్తూ, అంటే ఒకవేళ అలా వచ్చి వారు ఏదైనా గాయాలు పాలై కొంత రక్తం స్రవిస్తూనో లేదా కొంత అనీజీగా వాళ్ళు ఉంటే
దేవుణ్ణి పూర్తిగా ఆరాధించలేరని దేవుడు ఖండితంగా కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చెప్పులు తొడుక్కోవడం అన్నది కూడా వారి యొక్క సిద్ధపాటులో ఒక భాగమై ఉన్నది. రెండవది, వారి చేతికి కర్ర పట్టుకుని వాళ్ళు రావాలి అని చెప్తూ ఉన్నాడు. అంటే మనకు డౌట్ రావచ్చు, చిన్నపిల్లలకు కూడా డౌట్ రావచ్చు. అంటే ఆరాధికులు అందరూ ముసలోళ్ళు అయిపోయి ఉంటారేమో, ఆ ముసలోళ్ళు మాత్రమే ఆరాధించాలి అనే భావం మనకి రావచ్చేమో, కానీ అది మాత్రం కాదు. ఆ కర్ర అన్నది ఒక యాత్రికుడిని చూపిస్తూ ఉంది, ఒక ప్రయాణికుడిని చూపిస్తూ ఉంది. అంటే మనం మన యొక్క పాత ఇంటి నుంచి ఆ ప్రభు యొక్క నూతన గృహం వైపు నడుస్తూ ఆరాధించాలని, ఎక్కడో ఒక చోట స్థిరంగా ఉండిపోయి దేవుడు నిన్ను, నన్ను, మనలను లేదా ఇశ్రాయేల్ని ఆరాధించాలని కోరుకోవటల్లా. అంటే మన ఉద్యోగం మనం చేసుకోవాలి, మన పనులు మనం చేసుకోవాలి, మన జీవన యాత్రతోనే ఆయన్ని ఆరాధించాలని కోరుకున్న దేవుడు అదే ఇశ్రాయేలుకి ఖండితంగా కూడా చెప్పడం జరిగింది ప్రియులారా. తర్వాత నాలుగవదిగా మనం చూస్తే త్వరపడుచు అని రాయడం జరిగింది. ఆ త్వరపడడం ఏంటి అని ఆలోచిస్తే, వాళ్ళు నూతన గృహానికి ప్రయాణమై వెళుతూ ఉన్నారు. దేవుడుండే స్థలానికి వారి యొక్క ప్రయాణం సాగుతూ ఉంది. కాబట్టి ఒకవేళ ఏదో నిదానంగా వాళ్ళు రిలాక్స్ అయ్యి ఎప్పుడూ మనం ఆయన్ని ఆరాధించవచ్చు, ఆ పస్కా బలి తినొచ్చు అన్నట్లు వాళ్ళు ఉంటారేమో, లేదా ఆ యొక్క అంటే వారిలో అలసత్వం లేకుండా ఆ విషయాన్ని చెప్పినట్లు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉదయ వేళలో ఆరాధనకి చేరి వచ్చిన మనం ఈ 4 ఏర్పాట్లు మనం కలిగి ఉన్నామా? అలాంటి వైఖరితోనే మనం ఇక్కడికి ప్రతిసారి చేరి రావాలని అనేక సార్లు మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. అదేవిధంగా హగ్గయికి దేవుడు మరి ఒక మాట చెప్తూ ఉన్నాడు, వెళ్ళి యాజకుల్ని ప్రశ్నించు, వాళ్ళు ఏం చెప్తారో చూడు అన్నట్టు అక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రియులారా. ఏమని చెప్తా ఉన్నాడంటే, అక్కడ ఏదైతే సిద్ధపరచబడిన భాగమైతే ఉందో ఆ భాగంలో కొంత భాగాన్ని తీసుకుని చెంగులో వేసుకున్నట్లు. ఒక్కసారి వెళదాం చూడండి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే, చాలు, మనం ఇలా అర్థం చేసుకుందాం. దేవుడికి ఉదయవేళలో ఏదైతే మనం ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడో ఆ కోరుకున్న సంపూర్ణమైన దాన్ని ఆయనకే మనం సమర్పించాలి. కానీ కొంత భాగాన్ని లేదా కొంతను మన చెంగులో వేసుకుని మనం దేని మీద చేయి వేసినా అది పవిత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదని యాజకులు హగ్గైకి సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి ఉదయవేళలో మనం కూడా ఆరాధన చేయడానికి వచ్చాం. ఏదైనా దాచుకుని లేదా ఏదైనా ఒక చెంగులో కప్పుకుని, మరి కప్పుకోవడం అంటే మీకు గుర్తుందో లేదో, మాకైతే మా చిన్నతనంలో ప్రక్కింటికి వెళ్ళి ఆ రోజుల్లో ఉన్న ఆ కరువును బట్టి కొంత మానిడి బియ్యము ఏదో చెంగులో పోసుకుని అమ్మవాళ్ళు తెచ్చేవాళ్ళు. లేదు పరిగేరి ఒడ్లు నూర్చినప్పుడు ఆ చేనికి వెళితే చెంగు అట్లా పడితే ఒక మాండో 2 మాన్లో పెట్టడం జరిగేది. వాటిని చాలా ఒక ప్రక్కగా ఎవరికి అర్థం కాని విధంగా దాచుకుని తీసుకువచ్చుకుని వండుకోవడం అలా జరిగిపోయేది. కానీ మనం ఈ ఉదయవేళ ఆరాధన చేయడానికి వచ్చిన మనం సంపూర్ణంగా మనం ఏదైతే దేవునికి మన హృదయంలో, మన సమయంలో, లేదా మనకి దేవుడిచ్చిన పాలులో అంటే మీన్స్ ఆయన ఇచ్చిన ధనంలో కానీ దేంట్లో అయినా సరే ఏది మనం తీసుకోకుండా, మనకు బాగా తెలుసు మన యొక్క కృత నిబంధనలో ఒక జంట కలరు, ఆ జంట కొంత భూమిని అమ్మి దేవునికి ఇవ్వాలనుకున్నారు, కానీ కొంత ఇవ్వలేకపోయారు, దాచుకున్నారు, ఎవరికి తెలియదులే అనుకున్నారు. కానీ మన దేవుడు మన యొక్క ఆరాధనని మనం సమర్పించేదాన్ని ప్రతిదాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేసినట్లయితే మనకి అది ఆశీర్వాదకరమైద్ది, అది దేవుడు ఆగ్రాణించే ఆరాధన అయ్యిద్ది. అలాగే చివరిగా 45వ కీర్తనలోకి వచ్చి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, సమయానుకూలంగా ముందుకు వెళ్ళినట్లయితే ఒక్కసారి
ఉమ్, 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 ఎస్, ఈ ఉదయవేళలో మనం కూడా సంతోషపడడానికి చేరి వచ్చాం. ఆయన మనకేమై ఉన్నాడు, ఆయన ప్రేమ మనకేమై ఉన్నది అని ఆలోచిస్తే, మన పూర్వీకులు ఆరాధించిన ఆరాధన అన్ని విషయాలు మనం చూస్తూ వచ్చిన మనం క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 9వ వచనం మనం చూసాం. ఈ యొక్క కీర్తనలు 45వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనకి ఎలా ఉన్నాడు అంటే, ఆయన ప్రేమ మనకి ఎలా ఉంది అంటే, ఆయన వస్త్రాలు మొత్తం 3 పరిమళ తైలాలతో లేదా 3 సుగంధ ద్రవ్యాలతో వాసన వేస్తూ ఉన్నాయి. ఆ వస్త్రాలు మనకి ఆయన ఎలా ఇచ్చాడు ఏంటి అని తలంచి ముందుకు వెళదాం. ఆయన గురించి ఉదయవేళలో ఆలోచిస్తే ఇక్కడ 3 సుగంధ ద్రవ్యాల గురించే రాయబడింది. కానీ మన ప్రియుడు ఎలాంటి వాడు అంటే, ఆయన ఇప్పుడు ఒక మాటలో నేను ఇలా చెప్తూ ఉన్నాను అంటే, ఒక సహోదరుడు వాట్సాప్లో పెట్టగా ఆ వీడియో చూసి నేను ఇలా మాట్లాడుతూ ఉన్నాను. ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ జరిగే మీటింగ్లో చూసిన నాకు లేదా చూస్తున్న మీకు అర్థమయ్యేలా చెప్తూ, యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ డోర్ బయట నుంచున్నాడు. ఆ మీటింగ్ బయట ఆయన యేసుక్రీస్తు ప్రభు నాకు అర్థమైంది. ఆ వీడియో నేను చూశాను కాబట్టి మీరు చూస్తే మీకు అర్థమైంది. కానీ లోనికి వెళ్ళేటప్పుడు ఆయన ఎలా వెళ్ళాడు అంటే, మాచిపోయిన వస్త్రాలతో, బాగా పెరిగిన గెడ్డంతో, ఎవరు ఇష్టపడని రీతిలో ఆయన వాళ్ళ మధ్యకి వెళ్ళి మొదటి బెంచీలోనే కూర్చోండగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ వాసనకి ముక్కులు పట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఒక అతనైతే లేచి వచ్చి, నువ్వెందుకు వచ్చావు, ఎవరి పర్మిషన్తో వచ్చావని అతన్ని వాదిస్తూ ఉన్నాడు. వారికి తెలియదు యేసుక్రీస్తు ప్రభు అని. ఆ వాదిస్తున్న ఆ సమయంలో ఇంకొకళ్ళు లేచి కొంచెం అరుస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఆ సమయంలో ఆ వీడియోలో ఉన్నదే చెప్తున్నా, ఆయన్ని బయటికి పంపించేశారు. కానీ అలాంటి కంపు వాసన కొట్టవలసిన నన్ను, పాపంతో నిండిన నన్ను ఆయన లేదా మనలను ఎలా చేర్చుకుంటూ ఉన్నాడంటే, హత్తుకుంటూ ఉన్నాడు. ఆయన అక్కడ చూసిన ఆ యొక్క 3 సుగంధ ద్రవ్యాలలో వాటి గురించి మాట్లాడాలని చాలా ఉంది. కానీ మీకు తెలుసో లేదో, చిన్నప్పుడు ఈ యొక్క పెవికిక్ కానీ పెవికాల్ కానీ ఇవన్నీ లేవు. తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి తుమ్మ చెట్టుని కొట్టితే 2వ రోజు 3వ రోజు పొద్దున్నకి వెళ్ళి చూస్తే ఎంత గమ్ము బయటకు వచ్చేది. దాన్ని తీసుకొచ్చి నీళ్ళల్లో నానబెట్టి పుస్తకాలకి అంటించుకోవడం ఇదంతా జరిగేది. అలాగే ఈ 3 సుగంధ ద్రవ్యాలు కూడా అలా స్రవించి బయటికి వచ్చి ఆ ఘనపదార్థమయ్యి అలాంటి సువాసనని వెదజల్లేవిగా ఉంటాయి. అలాంటి అవి ఈ ప్రభు యొక్క వస్త్రాలలో నుంచి గంభీరంగా వాసన వేస్తూ ఉన్నాయి. అవన్నీ ఎలా వచ్చినాయి అంటే, మన ప్రభు ఎక్కిన ఆ యొక్క సిలువలో ఆయన కొట్టబడ్డం ద్వారానే ఈరోజు ఎంత సువాసనతో, పరిమళ తైల వాసనతో ఆ ప్రియుడు దేవుడు నూతన గృహం అని నేను మాట్లాడడం జరిగింది కదా. ఆ నూతన గృహంలో ఆయన బల్ల యొద్దే ఆయనతో కూడా కలిసి భోంచేసేలా మనల్ని ఆయన ఈ లోకంలో సంఘం ద్వారా, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక ద్వారా, ఒక వధువు సంఘం ద్వారా ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉండగా, ఎన్నెన్నో సార్లు ఎన్నెన్నో పంది కంటే, పంది అన్నా కొంచెం బెటర్ కొన్ని విషయాల్లో, అంతకంటే హీనంగా కంపు పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన నన్ను మనలను ఆయన ఎలా కడిగాడు అంటే, చాలా సువాసన వచ్చేవారిగా మన జీవితాలు, మన నోరు తెరిస్తేనే బూతులు, ఆ మాట్లాడే విధానం ఇవన్నిటినీ మార్చి నా ప్రియ ప్రభువుకి మరి ఆ యొక్క పట్టణంలో ఎలాంటి సంతోషకరమైన విధంగా ఆయన స్తుతిస్తూ ఉన్నారో సంఘంగా చేరి వచ్చిన మనం మరి ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే 1వ అధ్యాయం చాలా ఉంది. కానీ మన ఆరాధనలో ఇలా మాట్లాడుకుందాం. ఆ ప్రియ ప్రభు మనల్ని గొప్ప సువాసనగా చేశాడు, పరిమళ తైలంగా ఆయనకి ఎలాంటి
మరి ఆయన్ని వాసన కొడుతూ ఉన్నాడని బయటికి పంపించేశారు వాళ్ళకి తెలియక. ఒకవేళ వాళ్ళకి నిజంగా యేసుక్రీస్తు ప్రభు అని తెలిస్తే ఏ ఒక్కళ్ళు అక్కడి నుంచి పంపించేవాళ్ళ, అక్కడ ఆయన పాదాల మీద పడేవాళ్ళు కదా. మరి మనకి తెలిసింది కదా మన ప్రియ ప్రభు యొక్క ఘనత. ఈ ఉదయవేళలో ఆయన పాదాల మీద పడదామా, ఆయన కోరినట్లు మనం ప్రవర్తిద్దాం. అంటే వాళ్ళకి తెలియక చేశారేమో, వాళ్ళు ఎలా కరుణించబడతారు అదంతా వేరే ఒక అర్థం కావడానికి ఒక వీడియో అయితే అయి ఉండొచ్చేమో, అంటే కొంత కొల్పడానికి. కానీ మనకి ఆల్రెడీ ఆ మేల్కొల్పు దేవుడు తన సంఘంలో మనల్ని పెట్టి ఆయన్నే నిజంగా ఆరాధించమంటున్నప్పుడు నువ్వు తెచ్చిన ఆరాధన ఎలా ఉంది, ఆయన ఆగ్రహించేదిలాగా ఉందా? ఈ ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్కసారి చూద్దాం. 9వ వచనం. దేవుడు నీ దేవుడు. ఎస్, ఇక్కడ ఇదే మాట మనం చదువుకున్న ఆ కీర్తనలో కూడా ఉంది. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగా సిద్ధపరిచింది ఎవరి కోసం అంటే మన కోసమే. కానీ అలాంటి ఆ ప్రియ ప్రభువుని ఆయన ఏం చేశాడు అంటే ఆ సుగంధం మనలోకి, లేదా ఆ సుగంధ ద్రవ్యాలు మనలోకి రావడానికి, ఆ వాసన మనకి సమీపించడానికి ఆయన కల్వరి సిలువలో ఎంతో ఘోర పాపం చేసిన వ్యక్తి కొడుతున్నా కూడా ఆయన ఖాళీ చేతులతో ఉన్నాడు. అంటే ఒకవేళ దూత సమూహం కళ్ళు మూసుకొని మౌనం అయిపోయినాయి, కానీ దేవుడు ఇంకా అంతకంటే మౌనం అయిపోయాడు. ఎందుకంటే అది మన దాకా వ్యాపించాలని, ఆ వాసన మనల్ని ఆయన రాజ్యంలోనికి చేర్చాలని. ఒకవేళ అలా చేర్చకపోతే అల్టిమేట్గా ఆయన బల్ల యొద్దకు, ఆ నూతన గృహంలో బల్ల యొద్దకు మనం ఎవరూ సమీపించలేమని ఆయన అంత మౌనుడైపోయాడు దేవుడు. ఒక భక్తుడైతే ఇలా చెప్పాడు, ఈ 3 సుగంధ ద్రవ్యాలు తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకి సూచనగా ఉన్నాయని చెప్పారు. అవి ఎంతవరకు వాస్తవమో మనకి తెలియదు, కానీ మన ప్రియ ప్రభు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈరోజు ఎలా సిద్ధపరుస్తూ ఉన్నారంటే దేవునికి అతి సమీపంగా చేరి ఆ నూతన గృహంలో మనం ఆరాధించబోయే ఆరాధన మన ముందుంది. కానీ ఈరోజు ఆ ప్రియ ప్రభు మన మధ్యకు వచ్చి మనల్ని చూస్తూ ఉండగా మనం ఇందాక ఆలోచించినట్లు నడుం కట్టుకుని, చెప్పులు తొడుక్కుని, కర్రతో వేగరంగా, అంటే వాళ్ళు ఒకవేళ ఆ ఏముందులో ఈవినింగ్ మనం ఆరాధిద్దాం అనుకుని ఆరాధనలోకి వెళ్తారు అనుకున్నారేమో, పస్కా బలి తింటారు అనుకున్నాడేమో. కానీ అలా తొందరపడుతూ, అంటే అలా వేగిరపడుతూ ఈ ఉదయవేళలో మనం కూడా ఆ ప్రియ ప్రభువుని దగ్గరగా చేరి ఆరాధిద్దాం. దీనికి సహాయకరంగా ఒక్కసారి మన కీర్తన పుస్తకంలో నుంచి 35వ కీర్తన 35వ పాట 3వ చరణాన్ని పాడుకుంటూ ముందుకి ఆరాధనలో సాగుదాం. నీ జల్దరు వృక్షపు